నమస్తే. నేను మీ యాంకర్ రిషి. మీరు చూస్తున్నారు పీపుల్ మీడియా పాయింట్. ఒక సవాల్‌ని ఈరోజు స్వీకరించబోతున్నాను నేను. ఎందుకంటే ఒక మహిళ నా మీద ఏదైతే అభ్యంతరం మోపారో, నన్ను ఎవరైతే టార్గెట్ చేశారో ప్రూఫ్‌తో సహా వస్తా, దాని నిజాన్ని నిర్భయంగా నిరూపిస్తా అని జెప్పేసి ఏ రోజైతే సవాల్ చేశారో, ఆ మహిళ ఈరోజు ప్రస్తుతం నాతో పాటుంది. విత్ ఎవిడెన్స్‌తో కూడా వచ్చినా అని తన మాటల్లో చెప్తుంది. చూద్దాం మరి ఎవిడెన్స్‌తో ఏమొచ్చింది? ప్రూఫ్‌తో ఏమొచ్చింది? నిజంగా తనకు జరిగిన అన్యాయమా? ఒకవేళ అన్యాయం జరిగింది అనంటే మన మీడియా ఎక్కడి దాకా వెళ్తుంది? మన మీడియా ఆమెకు సపోర్ట్ చేస్తుందా లేదా అనే దాని మీద మాట్లాడదాం. నమస్తే సంగీత గారు. నమస్తే నాన్న. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మొన్న సవాల్ చేశారు నాతో. నిజంగా అసలు మీ ఆ వాయిస్‌లో నాకు నిజంగా మీ ఫైట్ ఒక రాణి రుద్రమాదేవి లాగా, ఒక సమ్మక్క సారలమ్మ లాగా కనిపించిన సందర్భం నేను ఇప్పటికీ కళ్ళెదుట చూస్తూనే ఉన్నాను. చెప్పండి అసలు ప్రూఫ్ తీసుకొస్తా అన్నారు. తీసుకొచ్చారా? ఏదైతే మీకు చెప్పినానో చెప్పినట్టు నేను తీసుకొచ్చిన. మీ స్టూడియో నుంచి, మీ మీడియా నుంచి నాకే భరోసా ఇస్తారు. ఎందుకంటే ప్రతి మీడియా నన్ను హ్మ్. తప్పుడు ప్రచారం చేసి నా పైన తప్పుడు నిందలు పెట్టి ఎన్నో విధాలుగా నన్ను వాడుకుంది. హ్మ్. ఈ రోజు వరకు కూడా నాకు ఒక్క మీడియా వాళ్ళు కూడా ఫోన్ చేయడం కానీ, ఏం జరిగిందని అడగడం కానీ లేదు. హ్మ్. ఈనాడు మీరు అడిగినందుకు నేను వచ్చి మీకు ప్రతి ఒక్క ప్రూఫ్ నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నా. హ్మ్. రేపంటూ ఏదన్నా జరిగితే నా పక్కన ఎవరు నిలబడతారు? హ్మ్. నిజం. అమ్మా ఒకటి నిలబడేది కూడా చిన్న చెప్తాను నేను. ఒక్క హ్మ్. నిమిషం తప్పుగా అనుకుంటున్నానా? హ్మ్. నిలబడేది పక్కన పెడితే, పేదోడికి అన్యాయం జరిగిందని చెప్పి నా గదం ఎత్తినందుకు నన్ను పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. హ్మ్. ఒక పేదోడి వైపు మాట్లాడడం నేను చేసిన తప్ప. లేదు. ఇక్కడ రాజకీయ నాయకుడు హ్మ్. భూ కబ్జా చేస్తూ నిరుపేదల పొట్టలు కొడుతున్నాడని చెప్పేసి నిలబడ్డ పాపానికి, హ్మ్. తప్పు చేసిన వ్యక్తిని నిలదీసిన పాపానికి అక్రమ కేసులు నా పైన ఎన్ని విధాలుగా నన్ను నష్టం చేయడము, ఒక ఆడకూతురని కూడా చూడకుండా జైల్లో పెట్టి జైలు జీవితం ఎలా ఉంటుందో నేను అనుభవించి వచ్చిన. హ్మ్. నా పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబం ఏంటి? వాళ్ళ పిల్లలు ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ జైల్లో నరకాన్ని అనుభవించి వచ్చిన నేను. ఇలాంటి ఒక జీవితాన్ని జీవించి వచ్చిన నాకు ఈనాడు ఏ ఒక్క మీడియా కూడా ఏం జరిగిందని చెప్పి బయటికి నేను వచ్చి అడగలేదు. హ్మ్. ప్రతి ఒక్క గవర్నమెంట్ కాడికి ఏదైనా నేను ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి నేను సీఎం కానించి పీఎం వరకు కూడా చేసిన తప్పులు చేసిన వ్యక్తులు ప్రూఫ్‌తో సహా నేను ఇవ్వడం జరిగింది. హ్మ్. ఏ ఒక్కరు కూడా తీసుకోలేదు. ఇదేనా మన ప్రజా రాజ్యం? హ్మ్. ఒక బిడ్డగా నేను నిన్ను అడుగుతున్నా నాన్న. బిడ్డ బాధ వస్తే తల్లి అర్థం చేసుకుంటుంది. మరి తల్లికి బాధ వస్తే బిడ్డలు అర్థం చేసుకుంటారా? ఖచ్చితంగా బిడ్డలు అర్థం చేసుకోవాలి. నాకన్నిటి బాధ ఎవ్వరు కూడా పట్టించుకోలేదు నాన్న. హ్మ్. ఒక పక్క ఆర్థికంగా దెబ్బేశారు. పెట్టిన షాపును తీసి పడేశారు. ఒక 1 వీక్ గ్యాప్ ఇవ్వాలి. షాప్ తాళాలు పడగొట్టాలి. దొంగతనం చేయాలి. హ్మ్. ఒక 10 రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఉట్టిదన్నా గవర్నమెంట్ ఏదో ఒక ఎడ్యుకేషన్ పెట్టి షాప్ ఏదైతే నేను సామాన్ టీ స్టాప్ అవన్నీ కూడా తొక్కించి పడేయాలి. రీసెంట్‌గా మొన్న వారం కిందట రూ. 3,00,000 సామాను ఖరాబ్ చేశాడు. రోడ్డుకు లేకపోయినా కూడా ఆ చెట్ట మధ్యన ఉన్న షాపును ఈ విధంగా దౌర్జన్యం చేస్తుంటే నాయకులు మీరు ఎవరితో చెప్పుకోవాలి? మీరు అంటే బాధపడుతున్నారు. బాధ కాదు బాబు. అసలుకి నీకు ఎలా చెప్పాలో నేను అర్థం కాలేదు బిడ్డ. హ్మ్. ఎంత మదన పడుతున్నానంటే ఫైనాన్స్‌లకు కానీ, హ్మ్. అన్ని విషయాలకు కానీ అంత బాధపడుతున్నా నేను. ఒక ఆడ కూతురు ఇలా ముందుకొచ్చే జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తే ఇటువంటి దౌర్జన్యాలా? హ్మ్. ఇదేనా మన ప్రజా రాజ్యంలో? నేను ప్రతి ప్రూఫ్ తీసుకొచ్చినా నాన్న. ప్రతి ఎవిడెన్స్ తీసుకొచ్చినా. ఎవడు దొంగ ఉన్నాడో, దొంగకు సంబంధించిన నా కొడుకు ఎవడు అన్యాయం చేస్తున్నాడు, మా జీవితాలతో ఎవడు ఆడుకుంటున్నాడు, ఇవన్నీ కూడా నేను తీసుకొచ్చిన. మీ హ్మ్. మీడియా వాళ్ళు గాని, మీరు గాని నాకే భరోసా ఇస్తారో చెప్పండి. ఇప్పుడు ఒక మాట అమ్మ. హ్మ్. మా ఛానల్ ఉద్దేశమే సబ్బండ వర్గాల గొంతుక. ఆ! అన్యాయం ఎక్కడుంటే పీపుల్ మీడియా పాయింట్ అక్కడుండి ప్రశ్నిస్తది. మీరు ఏ రోజైతే ప్రజల పక్షాన, పేదల పక్షాన మీరు నిల్చున్నారో, మీ పక్షాన ఈ పీపుల్ మీడియా, ఈ రిషితేజ ఖచ్చితంగా నిల్చుంటాడు. నేను మీకు భరోసా ఇస్తున్నా. ఒకటి, మీరు ఈరోజు ఏడ్చుకుంటూ ఒక ఆడకూతురు మా మా స్టూడియోకొచ్చి ఏడ్చుకుంటూ మాట్లాడిన సందర్భం గూడా నిజంగా మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీ మాటలు చెప్పే దాంట్లో నిజాయితీ కనిపిస్తుంది. మెయిన్ మీలో ఆ తెగింపు కనిపిస్తుంది. మీలో ఆ స్వేచ్ఛ నిజంగా చాలా హ్యూమనిటీగా కనిపిస్తున్నారు మీరు. అలాంటిది మీరు తప్పు చేశారని మీ మీద ఏదైతే అభ్యంతరం మోపారో, మీరు కొన్ని రోజులు జైలు జీవితం గడిపి మీరు బయటికొచ్చారో, ఇప్పుడు నేనొక బిడ్డగా మీకు చెప్తున్నాను. నిజంగా ఖచ్చితంగా నేను మీకు న్యాయం చేసే వరకు దేనికైనా నేను రెడీగా ఉన్నాను. మీ నాన్న, దగ్గరున్న ప్రూఫ్ చూయించండి నాన్న ఫస్ట్. నేను ప్రూఫ్ ఇవ్వనీకి నేను కూడా దేనికైనా రెడీగా ఉన్నాను. హ్మ్. ఎవడో వచ్చి బెదిరిస్తాడు, సంపుతాడు, చేస్తాడంటే భయపడే ప్రాణం కాదు నాది. హ్మ్. పుట్టుక ఒకటే, మదనం ఒకటే.
ఎవడొచ్చి ఏం చేసినా భయపడను, ఉంటే ఉంటా, పోతే పోతా. చావుకు భయపడరు మీరు. సావుకు ఏనాడు కూడా భయపడితే నేను ఈ రోజు ఇంత తెగింపు చేసేదాన్ని కాదు. ఉమ్, ఎవరికి అందజేసినానో సాక్ష్యాలు, ఏ నాయకుడికి ఇచ్చినానో, ఏ ఆఫీసర్కి ఇచ్చినానో ప్రతి ఒక్క సాక్ష్యం ఉమ్, ఇక్కడ నేను ప్రూఫ్ తో సహా తీసుకొచ్చిన. నేను ఏం చేస్తారో చెయ్యండి, ఎవడు కూడా నేను భయపడదాన్ని కాదు. మళ్ళా చెప్తున్నాను, ప్రజలు నా ఆశయం ఒకటే, ఉమ్, ఎవడు మంచి ఎవడు చెడు, మనకి ఎవరు ఉపయోగం వస్తున్నారు, ఎవరిని మనం అనుసరించాలి, ప్రజలు తెలుసుకుంటే సార్. ఉమ్, ఇప్పటి వరకు నేను ఏ పేదోడి కోసం అయితే నేను తపన పడ్డానో, ఏ పేదోడు కోసం పోరాడినానో, దొంగ ప్రచారానికి అదే పేదోడు నా పైన నింద పెట్టినాడు. నాన్న 500 తీసుకున్నా, 1000 రూపాయలు తీసుకున్నానని. ఎంత నరకం తెలుసా? నరకాన్ని ఎంత అనుభవించానని తెలుసా? నా కడుపుకోతే ఎవరికి చెప్పను బాబు. ఉమ్. ఎవరి కోసం అయితే నేను పోరాడినానో, నా ప్రాణానికి అమ్మా, తెగించి, ప్లీజ్, నాన్న ప్లీజ్, నా బాధ చెప్పకనే నాన్న, ప్లీజ్. నేను ఉమ్, ఎవరి కోసమైతే పోరాడాను అదే ప్రజలు, నేను మళ్ళీ చెప్తున్నా, అదే ప్రజలు నన్ను బాధ పెట్టారు. అదే ఉమ్, ప్రజలు నేను 500 తిన్నా, 1000 రూపాయలు తిన్నానని చెప్తున్నారు. అదే ప్రజలను మోసం చేసే నాయకులని ఏం చేయలేకపోతున్నారు. అదే ప్రజలను మోసగించే నాయకులను ఇంత కూడా పీకలేకపోతున్నారు నాన్న. ఉమ్, ఈనాడు నా పైన అక్రమాలు జరుగుతుంటే, నా పైన దౌర్జన్యాలు జరుగుతుంటే, నన్ను బెదిరిస్తుంటే, నన్ను నష్టం చేస్తుంటే ఈ ప్రజలు ఏమైపోతున్నారు? నీతి కోసం నిలబడిన వ్యక్తుల వైపు ఎక్కడ ఉన్నారు? ఆనాడు వీళ్ళ కోసం కాదా ఎందరో మహనీయులు ప్రాణాలు త్యాగం చేసింది? ఆనాడు వీళ్ళ కోసం కాదా, తెలంగాణ కోసం కాదా ఎందరో మహనీయులు వాళ్ళ త్యాగాన్ని చేసి తెలంగాణ తెచ్చింది? ఈనాడు తెలంగాణ గడ్డే దోచుకుపోతున్నారు. అడ్రస్ లేకుండా పోతుంది తెలంగాణ గడ్డ. ఎక్కడ తెలంగాణ బిడ్డ? ఉట్టిగా కబులు చెప్పేది కాదు తెలంగాణ బిడ్డ. ఎక్కడ ఉన్నాడు తెలంగాణ బిడ్డ? ఉమ్, మాట కంటే ముందు ఆంధ్రోడు వచ్చి ఇక్కడ ఉండకూడదు అని మాట్లాడే తెలంగాణ బిడ్డకు నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ తెలంగాణ గడ్డ ఎవడు దోచుకుంటున్నాడు? ఏ ఆంధ్రోడు దోచుకుంటున్నాడు, ఏ తెలంగాణోడు దోచుకుంటున్నాడు, ఏ నాయకుడు దోచుకుంటున్నాడు? నిగ్గదీసి అడిగినందుకు మా జీవితాలు ఏమైపోతున్నాయి? ఈనాడు కన్నీటి పాలైపోతున్నాయి. ఖచ్చితంగా మీకు న్యాయం అనేది మా ఉంటుంది. దాంట్లో అడ్రస్ లేకుండా చేస్తున్నది నాన్న. ఇది ఇంతటితో ఆపకూడదు. నేను ఉంటే ఉంటా, పోతే పోతా బిడ్డ. ఉమ్, నా బిడ్డగా నీకు చెప్తున్నా, నా జీవితం ఏమైనా పోయినా పర్వాలేదు, ఉమ్. కానీ దొంగలకైతే శిక్ష పడాలి, శిక్షించబడాలి. రైట్. ఈ రోజైతే మన సంగీత గారు సవాల్ చేసి ప్రూఫ్ తో వస్తా అని చెప్పారు. ఈ రోజు నిజంగానే ఆ ప్రూఫ్ తో ఈమె రావడం జరిగింది. అయితే షేర్లింగంపల్లికి తహసీల్దార్కి కూడా ఒక వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. శ్రీయుత గౌరవనీయులైన తహసీల్దార్కి షేర్లింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా గారికి నమస్కరిస్తూ రాయినది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మియాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని 100 నెంబర్, ఆల్మోస్ట్ ఈ 100 నెంబర్ సర్వే మీదనే ఈమె మీద అక్రమ కేసు, అంటే ఈమె దీంట్లో భూ కబ్జా చేసిందనే దాని మీద కూడా ఈమె మీద అక్రమ కేసు అనేది చేయడం జరిగింది. సో దాంట్లో ఈ వినతి పత్రం కూడా ఏమని ఉంది అని అంటే, మరియు 101 ప్రభుత్వం కలిది అట్టి భూమిలలో శ్రీమతి వాణి వైఫ్ ఆఫ్ కృష్ణారావు అనబడే వ్యక్తి సుమారు 1 ఎకరా భూమిని అక్రమంగా కబ్జా చేసినట్టు, అట్టి కబ్జాకు తొలగించి ప్రభుత్వాన్ని కాపాడాలని మనవి. సో నిజంగా చెప్తున్నాము, ఇందులో ఈ మేడం గారు ఉన్నారు, సంగీత గారు. సో దీన్ని ఉద్దేశించి శ్రీమతి వాణి వైఫ్ ఆఫ్ కృష్ణారావు గారు, సో వీరు ఈ 100 నెంబర్ సర్వే మీద భూ కబ్జాలు చేసినట్టు ఈమె ఆరోపిస్తున్నారు. అయితే ఆరోపించిన క్రమంలో ఈమె ప్రజల వైపు ఉన్నారనమాట. ప్రజలు ఇది తప్పు అని చెప్పేసి అన్నందుకు ఆమె మీద అక్రమ కేసులు అనేది బుక్ చేయడం జరిగింది. కొన్ని రోజులు ఆమెను జైలు జీవితం కూడా చేయడం జరిగింది. తమతో మనవి చేయమనేది ఏమనగా, రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం మియాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 100/101లో ప్రభుత్వ భూమి కలదు. అట్టి భూమిని ఈ మధ్య శ్రీమతి వాణి కృష్ణరావు అనే మహిళ దాదాపుగా 1 ఎకరా భూమిని కబ్జా చేస్తుంది. అట్టి భూమి యొక్క ఖరీదు బహిరంగంగా మార్కెట్లో 50 కోట్లు, అంటే 1 ఎకరా 50 కోట్లు, అంటే 50 కోట్లు అంతటి విలువైన భూమిని అక్రమంగా గుంజుకుంటున్నారు, ఇచ్చినారు. మరికొంత భూమిని చేపల చెరువుకని ఇలా కొన్ని దాంట్లకు కూడా ఆమె వాడుకుంటున్నట్టు కూడా ఈమె వినతి పత్రం అనేది అందజేశారు. సో ఎవరెవరికి అందజేశారు అని అంటే, శ్రీ హైడ్రా కమిషన్ రంగనాథ్ గారికి కూడా ఇది వినతి పత్రం అనేది అందజేయడం జరిగింది. మరి ఆయన కూడా స్పెషల్ గా ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోలేదని మేడం గారు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ జిల్లా కలెక్టర్ గారికి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ ఫామ్ అందజేయడం జరిగింది. కమిషనర్ గారు హెచ్ఎండి మైత్రివనం కాంప్లెక్స్, సో వారికి కూడా ఈ కాపీని అందజేయడం జరిగింది. ఆర్డీఓ గారు రెవెన్యూ డివిజన్ రాజేంద్ర నగర్, వారికి కూడా ఈ వినతి పత్రం అనేది అందజేయడం జరిగింది. అంటే ఇక్కడ భూ కబ్జా జరుగుతుంది, శ్రీమతి వాణి గారు భూ కబ్జా చేస్తున్నారు అనే దాని మీద కూడా ఈమె స్పెషల్ రిపోర్ట్ ఒక ఫామ్ రెడీ చేసి
వీరి అందరికీ కూడా అందజేయడం జరిగింది. సో తహసీల్దార్ షేర్లింగంపల్లి అంటే అక్కడ ఉన్న లోకల్ ఎంఆర్ఓ గారికి కూడా అందజేయడం జరిగింది. ఇది ఒక కాపీ. సో ఇది మెయిన్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ హెచ్ఎండి గారికి ఇది వినతి పత్రం అనేది అందజేయడం జరిగింది. సో ఇది ఎప్పుడు ఇచ్చారమ్మా మీరు? 7/8/2024 అవునా? అది జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు అవి ఇచ్చిన చిన్న. ఇది కూడా ఈ మధ్యన ఇచ్చిన, ఒక 2 మంత్ కిందట ఇచ్చిన. కానీ దీనికి ఎటువంటి రెస్పాన్స్ ఇప్పుడు వరకు కూడా లేదు. ఓకే ఓకే 2 మంత్ కిందట నేను పార్టీ చేంజ్ అయినాక నేతాజీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇది అందజేయడం 2 జరిగింది. నెలల కిందట అంటే ఇప్పుడు మేలో ఇచ్చారు. అంతే. మేలో ఇచ్చారు. మే ఆర్ ఏప్రిల్ లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో కాపీ కూడా ఉంది. శ్రీత గౌరవనీయులైన డీజీపీ గారికి కూడా సంగీత గారు లేఖ రాయడం జరిగింది. సో డీజీపీ గారికి కూడా ఈమె రాతపూర్వకంగా లిఖిత పూర్వకంగా కూడా ఈమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. శ్రీ శక్తి మహిళా సంఘం శ్రీ శక్తి మహిళా సంఘం ఎప్పుడు 7/8/2024 రోజు అంటే ఈమె జైలుకు జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎవరైతే నన్ను దొంగ అని కేసులు పెట్టినారో ప్రతి ఒక్కరిది దొంగది నేను కాదు, వీధి దొంగదు. ఒకవేళ నేనే దొంగ పని చేసింటే నాది ఒక అడుగంత భూమి ఉన్నా కూడా సదా మీ బూట్ నేను నా జీవితాంతం తుడుస్తానని చెప్పి సవాల్ ఇసిరి చేసి వచ్చేసిన. అంటే మీరు 5వ తారీఖు రోజు జైలు నుంచి వచ్చారు, 7వ తారీఖు రోజు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో 7/8/2024 కంప్లైంట్ ఇచ్చారు. 5/8/2024లో మీరు జైలు నుంచి బయటికి వచ్చిన సందర్భం చూస్తున్నారు. వీటికి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. కానీ నన్ను మాత్రం దొంగం చేశారు, నన్ను హింసించినారు, చిత్రహింసలు పెట్టారు, నా పైన అక్కడ మనకి కేసులు, నా దౌర్జన్యము. ప్రజలు నాకు వీరందరూ చేసింది ఒక ఎత్తు అయితే ప్రజలు చేసింది ఒక ఎత్తు. నాన్న ఓకే మ్యాటర్ ఏమని ఉంది అంటే డీజీపీ గారికి రాసిన విషయము రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మియాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని 100 ఎకరాల సేమ్ యాస్టీస్ అలాగే ఉంది. తమరితో చేయి మనవి ఏమనగా రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మియాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని 100-101 సర్వే నెంబరు సుమారు 450 ఎకరాల ప్రభుత్వ భూమి కలదు. ఈ సర్వే నెంబర్లు అనుకుని 96 సర్వే నెంబర్లను స్టాలిన్ నగర్ మరియు 99వ సర్వే నెంబర్ ఎంఏ నగర్ అను బస్తీ వాసులకు కలదు. ఈ బస్తీలో ఉండే రాజకీయ నాయకులు వారి అనుచరులు పక్కా నుంచి 100-101 సర్వే నెంబర్ల ప్లాట్ ఇస్తామని ఇండ్లు లేని అమాయక ప్రజలను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేశారు. అంతేకాకుండా సుమారు 100 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని తామే స్వయంగా ఆక్రమించుకొని చర్చిలు, గెస్ట్ హౌస్లు కట్టుకొని తమ రాజకీయ వ్యవహారాలకు వినియోగించుకుంటున్నారు. బెల్ట్ షాపులు పెట్టి అక్రమంగా మద్యానం వ్యాపారం చేస్తున్నారు. కూలి పనుల కాయ కష్టం చేసుకునే బ్రతికి 24 గంటలు మద్యం అందుబాటులో ఉంచి వారి దైనందిక జీవితాన్ని చిచ్చు పెడుతున్నారు. వీరి యొక్క అరాచకాలకు వ్యతిరేకించినందుకు మరియు ఇండ్లు లేని అసలైన నిరుపేదలకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తానని డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ప్రజాస్వామ్యంగా నిరసన తెలియజేస్తూ నన్ను మరియు మా మహిళా సంఘ నాయకులను అక్రమంగా బానిస సంఖ్యల పాలు చేశారు. దీంతో 100-101 సర్వే నెంబర్ల అక్రమ పాల్పడుతున్న భూ కబ్జారులకు కారణం కావు. ఈ అక్రమ భూ కబ్జాలను తొలగించి నిజమైన పేదలకు లబ్ధిదారులకు చేకూరి విధంగా తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ గారికి ఈమె లెక్క రాయడం జరిగింది లిఖిత పూర్వకంగా. సో డీజీపీ గారి స్టాంపు కూడా ఇక్కడ చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ డీజీపీ గారి స్టాంపు ఎప్పుడు 7/8/2024 ఆ రోజే స్టాంప్ అదే రోజు చేశాడు. నేను ఇంత తెగింపు చేయడం తప్ప, పేదోడికి అన్యాయం జరుగుతుంటే నిలబడడం తప్ప, అక్రమంగా భూ కబ్జా జరుగుతుంటే ఆపడం తప్ప. ఇక చాలా మంది ఉన్నారు దీంట్లో, పేదేమో ఇంకా చాలా మంది అయితే ఉన్నారు ఇందులో. ప్రతి ఒక్క పేరు ఉంటది, ప్రతి ఒక్క వ్యక్తి పేరు ఉంటది. దగ్గర ఒక 10 మంది అండ్ 12 మంది దాకా దీంట్లో ఉన్నారు. ఈ 12 మంది ఈ భూ కబ్జాలను చేసిన వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి కూడా సంగీత గారు ఆరోపిస్తున్నారు. సంగీత గారు విత్ ప్రూఫ్ తో కూడా ఈమెను ముందు తీసుకురావడం జరిగింది. మరి దీనికి తగ్గట్టు కూడా డీజీపీ గారు ఒక స్టాంప్ వేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం నుంచి. సో జనరల్ పోలీస్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి కూడా ఒకటి రాయడం జరిగింది. కానీ మరి ఇప్పటిదాకా ఈమెకు న్యాయం ఎందుకు జరగలేదు, కానీ ఇప్పటిదాకా మరి ఈమెను ఎందుకు పట్టించుకోలేదు? కొత్త వింత ఏంటంటే కోట కొద్ది హైలైట్ అయిందంటే తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ఈ లేఖ అందజేయడం జరిగింది లిఖిత పూర్వకంగా. ఈ లేఖ అందజేయడం జరిగింది. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దీన్ని తీసుకున్నారమ్మా? అక్కడ పిఏ వాది ఉంటారు కదా, వాళ్ళు తీసుకున్నాను అన్న. లోపల కూడా రానిది, నేను దొంగను కదా, నక్సలైట్ కదా. నేను దొంగను కాబట్టి ప్రజల వైపు ఎవడు మాట్లాడితే వాడు దొంగ, నిజాయితీగా ఎవడు గొంతిప్పితే వాడు ద్రోహి. ఇప్పుడు జరిగే రాజ్యం హెచ్ఎండి మైత్రివన్ కమిషన్ గారికి కూడా లేఖ రాయడం జరిగింది. ఇచ్చిన నేను. సో ఈమె శ్రీశక్తి మహిళా సంఘం తరపు నుంచి కూడా ఒక ప్రెసిడెంట్ అయి ఉండి ఈమె లేఖ రాయడం జరిగింది. అలాగే కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ కంప్లైంట్ గాను డీజీపీ గారు కూడా స్టాంప్ వేసి ఈమె కంప్లైంట్ ని స్వీకరిస్తున్నట్టు కూడా ఇక్కడ
పేర్కొనడం జరిగింది. మరి ఎందుకు న్యాయం చేయలేదమ్మా మరి? నేనేం చెప్తున్నా తండ్రి, ఉమ్, ఒక బిడ్డగా నేను తల్లిగా తల్లి సీటులో నేను కూర్చున్నా, బిడ్డ సీటులో మీరు ఉన్నది. నేను అడిగేది ఏంటంటే, బిడ్డకు బాధ వస్తే తల్లి చూసుకుంటుంది, కానీ తల్లికి బాధ వస్తే ఎవరు చూసుకుంటున్నారు? అవును. నేను అడిగే మాట ఏంటంటే, ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాను నేను, ఇదంటే అన్యాయాలను ఎందుకు మీరు స్వీకరిస్తున్నారు? ఉమ్, ఎందుకు పేదోడి కష్టాన్ని అర్థం చేసుకోవడం లేదు? ఎవరొకరు ముందుకొచ్చి మాట్లాడితే వాళ్ళని ఎందుకు అడ్రస్ చేయకుండా చేస్తున్నారు? ఉమ్, వాళ్ళ పైన ఎందుకు మీరు అక్రమ కేసులు, అక్రమ దందాలు నడిపిస్తున్నారు? ఇవన్నీ ఎందుకు? ఉమ్. మీ బ్రతుకు కోసమా? ఆస్తి సంపాదించుకోనీకే? అదే ఆస్తి చచ్చేటప్పుడు మీరు వేసుకొని పోతారా? ఇప్పుడు వీళ్ళ అందరి పేర్లు మీరు ఇక్కడ నోట్ చేశారు. మరి వీళ్ళు మీ మీద ఏమన్నా అఘాయిత్యంగానే ఎలా అన్ని చేశారు? నడుస్తున్నాయినా? ఇప్పటికి ఇప్పటికి నడుస్తున్నాయి. ఆ, నేను ఫస్ట్ నుంచి చెప్పేది అది, ఇప్పటికి నడుస్తున్నాయి. నన్ను ఆర్థికంగా దెబ్బేస్తున్నారు, ఉమ్. నన్ను ముందుకు పోనీయడం లేదు. అయితే మీకు పరంగా థ్రెడ్స్ బాగానే ఉన్నాయి. చాలా ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి నాకి కాదు బయట పెట్టనీకి, లోపల పెట్టనీకి లేదు అసలుకి. ఉమ్, అయినా కూడా నాది ఒకటే, భగవంతుని నమ్ముకుంటా నేను. ఉంటే పోతా పోతా అని చెప్పేసి నేను ముందుకు వచ్చి అడుగుతున్నా నేను. ఉమ్. ఇప్పుడు కూడా మీరు పిలిచినంటే నేను ఎందుకు వచ్చినానంటే, మీ త్రో అన్న న్యాయం చేయాలి. ప్రజలకి నిజం తెలిస్తే చాలు. ఉమ్, మెయిన్ ప్రజలు. ఎందుకంటే నేను ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా 500, 1000 రూపాయలు తిన్నానని చెప్పేసి నన్ను చాలా మంది, కొంతమంది నన్ను బాధ పెట్టారు. చెట్టు పేరు చెప్పి పది అమ్ముకొని తింటారు కదా, అవును. నా పేరు చెప్పి తినే కొడుకులకి, బిడ్డలకి ఇచ్చినారు ఈ ప్రజలు. కష్టపడి బ్రతికేదానికి నన్ను ఇడిచిపెట్టేసి నా మీద తప్పుడు ప్రచారాలు చేశారు. ఉమ్. ఇంత నేను చేస్తే రైట్ అమ్మా, మీ పోరాటంలో నిజంగానే ఉంది. సో దీని పరంగా మేము మాట్లాడతాం ఒకసారి. ఎందుకంటే మీరు లిఖిత పూర్వకంగా అలాగే రాతపూర్వకంగా ఒకటి కూడా letters- మిస్టేక్ ఉండదు తండ్రి. అది లేదు లేదు, అంతా బానే ఉంది. సీఎం కానించి పిఎం వరకు ఇచ్చిన, అవును. సీతక్క కూడా ఇచ్చిన, ప్రతి ఒక్కరికి ఇచ్చిన. కానీ ఉంది, ప్రతి ఒక్క పొలిటీషియన్స్ కి మీరు ఇచ్చినట్టు ఇక్కడ ప్రూఫ్ ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏ నాయకుడు అయితే ఉన్నారో, ఇప్పుడు సీఎం గారు అయితే ఉన్నారో, ఇన్ని ఎకరాలు గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్ కి అప్పచెప్తా కూడా మమ్మల్ని ఒక్క రోజు కూడా ఏం జరిగింది, ఏంటి, ఏం కథ అని చెప్పేసి రివ్యూ చేయలేదు. అసలు ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ రాగా, పైగా దొంగలకు సపోర్ట్ చేస్తున్నారు. ఆలోచించండి. ఇంకా రైట్ అమ్మా, మీరు చెప్పే దాంట్లో నిజంగానే న్యాయం ఉంది. సో వీళ్ళ మీద ఖచ్చితంగా మా ఛానల్ తరపు నుంచి వాళ్ళని పిలిపించో, లేకపోతే ఇంకేదో వాళ్ళ మీ మీద ఏదైతే అభ్యంతరకరమైన మోపారో పిలిపించి గానీ, లేకపోతే వారికి మేమే డైరెక్ట్ కాల్ చేయడం కానీ. న్యాయం జరిగింది కదా నాన్న. నేను పేచీలో తిరుగుతున్నా, కేసు నా మీద నేను పేచీలో తిరుగుతున్నా. నేను ఏ తప్పు చేయలేదు, నేనెందుకు శిక్షను అనుభవించాలి? తప్పు చేసిన వాళ్ళు ఎందుకు దొరల మాదిరి కూర్చోాలి? చట్టం మారాలి. ఎవడు తప్పు చేస్తే వాడు శిక్షించాలి. ఈనాడు ఒక అమ్మాయి, 13 సంవత్సరాల అమ్మాయిని అత్యాచారం చేసిన 32 నా కొడుకులను నడి రోడ్డు మీద ఉరి తీశారు. అలాంటి చట్టం మన తెలంగాణకు గానీ, మన భారతదేశానికి గానీ రావాలి. అప్పుడే బాగుపడుతుంది దేశం. రైట్ అమ్మా, ఖచ్చితంగా మేము చూస్తాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రూఫ్ తో వస్తా అన్నారు, నిజంగానే ప్రూఫ్ తో వచ్చారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మా మీకు. థ్యాంక్ యూ. చూస్తాం మేము ఖచ్చితంగా. ఈ విషయంలో అయితే ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలా మేము అన్ని ఛానల్ మాదిరి మీరు కూడా మాట చెప్పడం కాదు చిన్న. నాకు ఇక్కడ పని చేస్తానంటేనే నాకు ముందుకు రండి, లేదు మేము భయపడతామంటే సైలెంట్ గా ఉండండి. భయపడేది అనేది లేదు, పీపుల్ చెప్తున్నా. మీడియాకి భయపడేది అనేది లేదు. నిజాన్ని నిర్భయంగా చూపించడమే పీపుల్ మీడియా మీ టార్గెట్. చూస్తా తండ్రి, ఇప్పుడు మీరు ఏం చేస్తారో చూస్తాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూద్దాం ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్.